కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 71వ రోజు, మార్చ్ 12వ తేదీ. అంశము: మీరు నాకు వధువుగా ఉందురు, నా జీవము మీ శరీరంలో ఉండును. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఎఫెసీ 5వ అధ్యాయము 31-32 వచనములు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. దేవుడు మానవునిలో తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. యోవేలు 2వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అన్నాడు, అంత్యదినములలో ఆయన తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. ఇప్పుడు అక్కడున్న గ్రీకు పదాన్ని గనుక మీరు గమనించినట్లయితే, ఒకవేళ నేను పొరబడి ఉండవచ్చేమో, కానీ నేను కనుగొన్నది అదే. మీరు పదాలను జాగ్రత్తగా గమనించవలను. ఆంగ్లంలో కొన్నిసార్లు ద్వంద్వ అర్థాలు ఉంటాయి. దేవుడు అనే పదమును మనము ఎలాగో చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించును అని ఉన్నది. కానీ బైబిల్లో ఆదియందు ఎలోహీం అని అసలు తర్జుమాలో ఉంది. ఇప్పుడు ఎలోహీంను ఆంగ్లంలో దేవుడు అని పిలిచారు, కానీ నిజానికి అది కాదు. ఎలోహీం దేవుడు అనే పదానికి ఏ దేవుడైనా కావచ్చు, ఏదైనా దేవుడు కావచ్చు. మీరు ఒక విగ్రహాన్ని దేవునిగా చేయవచ్చు, ఆ పియానోను దేవునిగా చేయవచ్చు, ఏదైనా దేవుడు కావచ్చు. కానీ ఎలోహీం అనే పదములో అలా కాదు. దాని అర్థం స్వయంభవుడు. ఎలోహీం అనే పదానికి ఎప్పుడూ ఉనికిలో ఉన్నవాడు అని అర్థం. దేవుడు అనే పదానికి ఏదైనా అర్థం కావచ్చు. పదములో ఉన్న తేడాను చూసారా? ఇప్పుడు ఆయన తనను తాను ఖాళీ చేసుకున్నాడని ఇక్కడ చెప్పినప్పుడు మనం ఇలా అనుకుంటాం, ఆయన తన నుండి వాంతి చేసుకున్నాడు లేదా కుమ్మరించుకున్నాడు అని. అయితే ఆయన నుండి వేరైనది ఏదో బయటకు వెళ్ళిందని కాదు దాని అర్థం. గ్రీకు పదం కెనోసిన్కు అనగా ఆయన వాంతి చేసుకున్నాడు, లేదా ఆయన చెయ్యి ఊడిపోయింది, లేదా ఆయన కన్ను బయటకు వెళ్ళిపోయింది, లేదా ఇంకొక వ్యక్తి అనే అర్థం కాదండి. అయితే ఆయన తనను తాను మార్చుకున్నాడు, అనగా తనను తాను మరొక రూపంలోకి కుమ్మరించుకున్నాడు. ఆమేన్. మరొక రూపంలోకి మార్చుకునుట అని అర్థం. పరిశుద్ధాత్మ అని పిలవబడే మరొక వ్యక్తి ఆయన నుండి బయటకు వెళ్ళలేదు. అది స్వయంగా ఆయనే. మీకు అర్థమైందా? ఆయన స్వయంగా తన్ను తాను ప్రజలలోకి కుమ్మరించుకున్నాడు. క్రీస్తు మీలో ఉన్నాడు. దేవుడు తనను తాను మానవుడిలో, విశ్వాసిలో కుమ్మరించుకోవడం ఎంత అందమైనది, ఎంత అద్భుతమైనది! కుమ్మరించుకోవడం అనేది ఆయన నాటకంలో ఒక భాగమై ఉన్నది. దైవత్వం అంతా లేదా దేవుని సంపూర్ణత అంతా ఈ వ్యక్తిలోకి
అనగా యేసుక్రీస్తులోకి శరీర రూపం దాల్చింది. ఆయనే దేవుడు. కేవలం ఆయన మాత్రమే దేవుడు. ఆయన మూడవ వ్యక్తి కాదు, లేదా రెండవ వ్యక్తి కాదు, లేదా మొదటి వ్యక్తి కాదు. కానీ ఆ వ్యక్తి దేవుడు మానవ రూపంలో కప్పబడి లేదా ముసుగు వేయబడి ఉన్నాడు. లేకపోతే మీరు నాకు ఒక వధువుగా పిలువబడే దాన్ని రూపొందించబోతున్నారు. చూసారా? సరే, నేను మీతో వెళ్తాను, మరియు మీరు నాలో ఒక భాగముగా ఉన్నారు. మీరు నాకు వధువుగా ఉందురు, నా జీవము మీ శరీరంలో ఉండును. భార్యాభర్తలు ఒకటిగా ఎలాగున్నారో అదే రకంగా నేను ఒకటి కాబోతున్నాము. ఆ దినమందు తండ్రిలో నేను ఉన్నానని, అలాగే నేను మీలో ఉన్నానని, మీరు నాలో ఉన్నారని మీరు తెలుసుకుంటారు. అది నాకు చాలా ఇష్టం. దానిని నేను ప్రేమిస్తున్నాను. సాతానుకు అది చాలా కోపం తెప్పిస్తుంది. దేవుని ఏకత్వాన్ని చూడండి. దేవుడు ఏమైతే అయి ఉన్నాడో అదంతా క్రీస్తులోకి కుమ్మరించుకొనెను. అలాగే క్రీస్తు ఏమైతే అయి ఉన్నాడో దానంతటిని సంఘంలోకి కుమ్మరించాడు. అది వారందరినీ ఏకం చేసింది. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, దేవుడు మన కొరకు కుమ్మరించిన గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి మనము ఆయన ప్రజలముగా, ఆయన సొంత ప్రజలముగా, ఆయన భార్యగా, ఆయన సంఘముగా తీర్చిదిద్దబడ్డాము. దేవుడు స్వయంభవుడు అనే ఆ దేవుడు, ఆదియందు ఉన్న అదే దేవుడు, స్వయంభవుడు, తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు, అదే గొప్ప దేవుడు కాలాల గుండా నడిచి మారని అదే దేవుడు తన ప్రజల కోసం తనకున్న గొప్ప స్వరూపాన్ని వదిలి తనకు తానుగా రిక్తునిగా చేసుకొని తన గొప్ప దైవత్వాన్ని క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. ఆదియందు ఉన్న అదే దేవుడు, ఆయన ఎన్నడూ మారని దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కాదు, ఎల్లప్పుడూ ఒకే దేవుడు. కానీ కాలాల గుండా తన పనిని సంపూర్తి చేసుకోవడానికి, తాను తన ప్రజలను రక్షించుకోవడానికి స్వయంభవుడిగా ఉన్న అదే దేవుడు, ఉనికిలో ఉన్న అదే దేవుడు తన రూపాన్ని మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తన దైవత్వాన్ని అంతటినీ క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. ముసుగు వేయబడిన దేవుడు క్రీస్తు అనే ఈ యొక్క శరీరాన్ని ముసుగుగా ధరించుకుని నశించిపోతున్న ప్రజల మధ్యకు వచ్చాడు. ఏదేను తోటలో తన బిడ్డలు పోగొట్టుకున్న ఆ మహిమ వస్త్రాన్ని, సాతాను చేత దొంగిలించబడిన ఆ యొక్క హక్కు పత్రాన్ని తిరిగి మనకి ఇప్పించటానికి ఉనికిలో ఉన్న ఆ గొప్ప దేవుడు మానవ రూపాన్ని ధరించుకుని యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చాడని, అదే దేవుడు తన యొక్క దైవత్వాన్ని అంతటిని ఆ యేసుక్రీస్తు అనే ఒక మానవ శరీరంలో కుమ్మరించుకుని తన ప్రజల కోసం భూమిపైకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమిపై జీవించి మాదిరి చూపించి శ్రమపడి సిలువ వేయబడి రక్తము కార్చి వెల చెల్లించి సాతాను చేతుల నుంచి విడిపించిన అదే దేవుని యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్క విశ్వాసి ఆయనలో భాగమై ఉన్నాం. తన ప్రజలముగా ఎన్నుకొనబడ్డాం. క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ క్రీస్తులోని భాగముగా చేర్చబడ్డాం.
వారి కొరకు ఆయన ఎల్లప్పుడూ తన ప్రేమను కుమ్మరించుకుంటూ, అదే దేవుడు తన ప్రేమను తన వధువులో కుమ్మరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ క్రీస్తులో ఉన్న ఆ ప్రేమంతటిని, ఆయనలో ఉన్న అదే గుణలక్షణాలను తన వధువులో కుమ్మరించుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అదే గొప్ప వాక్యం. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా క్రీస్తులో భాగమై క్రీస్తులోని ఆ గొప్ప స్పర్శను అనుభవించేవారుగా, క్రీస్తును ఎరిగిన వారుగా ఆయనలో గొప్ప అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నాము. ఈరోజు అనేక మంది క్రైస్తవులుగా చలామణవుతూ, క్రైస్తవులుగా నటిస్తూ క్రీస్తులోని జీవాన్ని, ఆ శక్తిని, ఆ స్పర్శను తెలియని వ్యక్తులుగా మిగిలిపోయారు. క్రీస్తుని ఎరగటం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఒక భార్య తన భర్తను ఎరిగినట్టుగా, ఒక భర్త యొక్క ప్రేమను ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా ఏక శరీరమైనట్టుగా భర్త నుండి పొందిన ఆ స్పర్శను అనుభవిస్తూ భర్తను ఎరిగిన ఒక స్త్రీగా ఎలా అయితే ఇద్దరు ఏక శరీరం అవుతారో, అలాగే క్రీస్తు యొక్క భార్యగా ఆయన వధువుగా తీర్చిదిద్దబడుతున్న మనం క్రీస్తును ఎరిగిన వారమై, క్రీస్తు నుండి గొప్ప స్పర్శను అనుభవించిన వారమై, ఆ జీవాన్ని పొందుకొనిన వారమై మనం ఉండాలి. ఎవరైతే ఆయన జీవాన్ని పొందుకున్నారో నిశ్చయంగా ఎవరైతే క్రీస్తుకు తమ్మును తాము సమర్పించుకున్నారో, సాధారణంగా ఒక భార్య ఒక భర్తకు తనను తాను పూర్తిగా సమర్పించుకున్నట్లే సర్వ హక్కును తన భర్తకు విడిచిపెట్టినట్టుగానే ఈరోజు క్రీస్తు కొరకు సర్వము సమర్పించుకుని వారమై మనం ఉన్నప్పుడు క్రీస్తు తన యొక్క గొప్ప జీవాన్ని మనలో కుమ్మరించుకుంటాడు. అదే చెప్తున్నాడు, మీరు నాకు వధువుగా ఉందురు, నా జీవం మీ శరీరంలో ఉండును. ఎప్పుడైతే మనము క్రీస్తుకు సమర్పించుకున్నామో, మనము క్రీస్తులో, క్రీస్తు ఆత్మ మనలో, మనము క్రీస్తులో, క్రీస్తు యొక్క జీవం మనలో ఎప్పుడైతే ఉన్నాయో, మనము క్రీస్తు ఒకటిగా అయ్యాము. ఒక భార్య భర్త ఏక శరీరం అవుతున్నట్టుగానే సంఘమనే మనము, లేదా వధువు అనే మనము, క్రీస్తు అనే శిరస్సు ఇద్దరం ఒకటిగా అవుతున్నాం. ఆయన తన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క తన ప్రేమను, తనకున్న సర్వాన్ని తన భార్యలో కుమ్మరించుకుంటూ ఉన్నాడు. గొప్ప, ఎంత అందమైనది! ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దేవుడు తనను తాను మానవుడిలో విశ్వాసంలో కుమ్మరించుకోవడం ఎంత అందమైనది, ఎంత అద్భుతమైనది! కుమ్మరించుకోవడం నిజంగా అద్భుతమైన విషయం. క్రీస్తుని ఎరిగిన వారు ఆయనలో ఉన్న గొప్ప స్పర్శను అనుభవిస్తున్నప్పుడు, ఆయనలో లీనమవుతున్నప్పుడు, ఆయన కొరకు పూర్తిగా సమర్పించుకుంటూ ఉన్నప్పుడు, ఆయనలో అనుభవిస్తున్న ఆ యొక్క వ్యక్తిగత అనుభవం నిజంగా ఎంతో అద్భుతమైనది. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవులు నిజంగా క్రీస్తు యొక్క శక్తిని ఎరగని వారే నటిస్తూ క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చూసినట్లయితే, ఇక్కడ రాజైన అహస్వరేసు కోసం అనేక మంది కన్యలు సిద్ధపడుతున్నట్టుగా మనం చూసాం. అయితే ఆ కన్యకల మధ్య మరొక కన్యక ఉంది, ఆమె ఎస్తేరు. ఎస్తేరు రాజు ఇష్టానికి తగ్గట్టు మరి సిద్ధపడినప్పుడు, హేగే రాజు ఇష్టానికి తగ్గట్టుగా ఎస్తేరును అలంకరించినప్పుడు ఆ రాజుకి ఎస్తేరు నచ్చింది, ఆమెలో గుణలక్షణాలు నచ్చాయి, తను భార్యగా ఎన్నుకున్నాడు. అలాగే ఈరోజు క్రీస్తు కొరకు అనేక సంఘాలు సిద్ధపడుతున్నాయి. కానీ క్రీస్తు యొక్క గుణలక్షణాలు, క్రీస్తు యొక్క ప్రేమ వారిలో కుమ్మరించుకోలేకపోతున్నాడు ఆయన. ఎందుకు అంటే వారు క్రీస్తుకు ఇష్టంగా సిద్ధపడట్లేదు. కానీ ఎస్తేర్ అయితే రాజు ఇష్టానికి తగ్గట్టుగా రాజు ఏదైతే పంపాడో అవే అలంకరించుకొని ఆ రాజు కొరకు సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు మనం కూడా క్రీస్తు మన కొరకు పంపిన ఆ గొప్ప వాక్యాన్ని, ఆయన ప్రేమను ఎల్లప్పుడూ తలపోసుకుంటూ
మనకు మనముగా క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు నిశ్చయంగా మనలను ఆయన స్పర్శిస్తూ ఉన్నాడు. ఆయన జీవం మనలోనికి వెళ్తుంది. ఆయన మనము కలిపి, ఆయనతో మనము కలిసి, మనతో ఆయన కలిసి సంతోషంగా ఆయనలో ఆనందిస్తూ ఉన్నాం. నిజంగా అలాంటి గొప్ప కృపను, అలాంటి గొప్ప ప్రేమను ఎల్లప్పుడూ ఆయన మనలో కుమ్మరించుకునేలాగున మనం క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ సంపూర్ణంగా సిద్ధపడుతూ, మనం క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ సంపూర్ణంగా సమర్పించుకుంటూ, క్రీస్తు కొరకు యథార్థంగా జీవిందాం. క్రీస్తు ఆత్మను, క్రీస్తు జీవాన్ని ఎల్లప్పుడూ మనలో కుమ్మరించుకునేలాగున మనము పూర్తిగా ఆయనకు సమర్పించుకుందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచి ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము ద్వితీయోపదేశకాండము 16, 17, 18 అధ్యాయములు, మార్కు 13వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి దేవుని యొక్క సత్యాన్ని పంచి దేవుని ఉన్నతమైన దీవెనలను పొందుకోండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్